జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. ఒక హోంశాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వెంటనే ఇక్కడున్న అధికారులను నాకు రిపోర్ట్ పంపండి అని ఆదేశాలు ఇచ్చి తగు చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి త్వరితగతిన ఆ కేసును మరి సాల్వ్ చేయాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా అటు ఐపీఎస్ అధికారి భార్య చనిపోయినా దాని గురించి మాట్లాడరు. మొన్నటికి మొన్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి హత్య విషయంలో కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిగా ఎంతసేపు తన లాభాల కోసం, కమిషన్ల కోసం, వ్యాపారాల కోసం తహతహలాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టం. రాష్ట్రంలో విపరీతంగా నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన దారిలో యువత నడుస్తూ ఉన్నారు. ఒక విద్యార్థుల మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బూతులే మాట్లాడతారు, అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు. ఎక్కడ సమావేశాలు పెట్టినా యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. ముఖ్యంగా ఈ మధ్యనే మనం చూసినాం, 100 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరికినాయి. ఇతర రాష్ట్రాల పోలీస్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఇక్కడ దొరికినాయి. అంటే గంజాయి విపరీతంగా ఈ రాష్ట్రంలో విపరీతంగా వ్యాపారం జరుగుతూ ఉంటే కూడా హోంశాఖ మంత్రి, స్వయాన ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా సమీక్ష పెట్టి ఒక్క రోజు కూడా మరి ఆ మాఫియాని అడ్డుకోవడానికి, గంజాయి వ్యాపారాల్ని అడ్డుకోవడానికి, పిల్లల్ని కాపాడడానికి ఒక్క రోజు సమీక్ష పెట్టిన పాపాన పోలేదు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు. ఎక్క సవాలు పెట్టినా యువత మీద, యువతలో ఒక ఆక్రోశాన్ని నింపడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు తప్ప ఒక్క మంచి మాట కూడా చెప్పిన పాపాన పోలేదు. ఒక్కసారి తప్పు జరిగితే వెంటనే దాని మీద సమీక్ష చేసి మళ్ళొక్కసారి తప్పు జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి ఏం పట్టం ఆయనకి. ఎంతసేపు కమిషన్లు కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకు ఏమాత్రం కూడా ఈరోజు ఈ భరోసా అనేది ఈ రాష్ట్రంలో కరువైపోయింది. రక్షణ లేకుండా పోయింది. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులుంటే 9 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయడానికి టైం తీసుకుంది ప్రభుత్వం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. ఈరోజు నాణ్యానికి ఇటువైపున 2 ప్రధానమైన అంశాలు టచ్ చేస్తాం. టచ్ చేయాల్సిన సబ్జెక్టులు ఇంకా చాలానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ కంటిన్యూషన్ కూడా మళ్ళీ చేస్తాం. ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లోనే అన్ని సబ్జెక్టులు తీసుకొచ్చేసినామని అంటే కొంచెం ఓవర్ డోస్ అయిపోతుంది. సో ఈరోజు ప్రధానంగా టచ్ చేయబోయేది డిఎస్సిలో 2 డిఎస్సీలకు సంబంధించి. అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ తాను రాజీనామా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా ఎందుకు అని చెప్పి మరొక్కసారి చెబుతూ, రెండవది వీళ్ళు అప్పటి ఏపీపీఎస్సి మా ప్రభుత్వంలో
అప్పటి ఏపీపీఎస్సికి సంబంధించి వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణల మీద సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఏది వాస్తవము అన్నది ప్రజల ముందు ఉంచే కార్యక్రమం. ఈ రెండు సబ్జెక్టుల మీద కూడా, ఎందుకనంటే ఈ రెండు సబ్జెక్టులు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రెండింటికి కూడా సమగ్రమైన సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల అంశము, రాష్ట్రంలో వ్యవసాయం, కరువు, సంక్షోభం, వీటికి సంబంధించిన విషయాలు, విచ్చలవిడిగా పోలీసులే గంజాయి అమ్మడం, పోలీసులే గంజాయితో దొరకడం, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు బుధవారం, నెక్స్ట్ బుధవారం మళ్ళీ వీటికి సంబంధించిన ప్రెస్ మీట్లు, మళ్ళీ వీటికి సంబంధించిన విషయాలు అడ్రస్ చేస్తాం. ఇంకా డిఎస్సికి సంబంధించి ఈరోజు మొదటిది సబ్జెక్టు, లోకేష్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అన్నది ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి డిఎస్సి విషయంలో, ఇప్పటి డిఎస్సి విషయంలో, ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన డిఎస్సి విషయంలో 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేసింది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో సర్వదర్శనం క్యూ లైన్లు వెలుపల వరకు విస్తరించాయి. ప్రస్తుతం క్యూ లైన్లు శిలాతోరణం వరకు చేరుకోవడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం లభించేందుకు సుమారు 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు వెల్లడించారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలను సిబ్బంది నిరంతరం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు నిన్న బుధవారం శ్రీవారిని మొత్తం 76,464 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా 4.94 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వారాంతం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకం పనుల్లో భాగంగా జరుగుతున్న వివిధ నిర్మాణాల పనులు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్ లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకం పనుల్లో భాగంగా జరుగుతున్న వివిధ నిర్మాణాల పనులు నాణ్యతగా ఉండాలని, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి కలెక్టర్ కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని స్పష్టం చేశారు. కన్స్ట్రక్షన్ మీకు ఐడెంటిఫై చేసి చెప్పగలరు. Compound with subcolumn to existing ground core level. Okay. Plinth beam with retaining wall.
Some segment of that compound wall. cheapest cutting together. Elevation in the final stage of hearing. మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని సంస్థ ఫౌండర్ శివాజీ డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని, పోలీసులు సంయమనంతో చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణ, ఫీజు రియంబర్స్మెంట్, ఉపాధి అవకాశాలు, హాస్టల్ సమస్యలు, స్కాలర్షిప్ల వంటి అంశాల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని శివాజీ తెలిపారు. ఈ సమస్యలపై ఈ నెల 30న నిర్వహించనున్న భారీ విద్యార్థి సభకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగు నాయక్, ట్రెజరర్ ఆంజనేయులు, జయలాల్, ప్రకాష్, రాకేష్, సురేష్, అయోధ్య తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ చేయాలి సభను విజయవంతంగా, సక్సెస్ చేయాలి 30 వరకు విజయవంత సభను, సక్సెస్ చేయాలి బహిరంగ సభను జయప్రదం చేయండి. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు 30వ తారీఖు నాడు జెన్జీస్ తెలంగాణ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీలు అందరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే రకంగా విద్యారంగ సమస్యలపై విద్యార్థులపై చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ 30వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా మేధావులు, కళాకారులు, కవులు మేము 30న నిర్వహించబోయే సభకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. ఇదే రకంగా తెలంగాణలో నిన్న మహబూబాబాద్లో సిఐ రఘుపతి రెడ్డి అని సిఐ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ విద్యార్థిపై గొంతు పిసిగి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆయన చాలా తీవ్ర ఆందోళనకు లోనవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ రఘుపతి రెడ్డి సిఐ ఎమ్మటే ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు జెన్జీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పిలుపుస్తున్నాము. అతనికి సస్పెండ్ చేయని పక్షంలో భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా
ధర్నాలకు పిలిపిస్తామని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అతన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ప్రభుత్వం వెంబటే స్పందించి అతనికి తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు 30వ తారీఖు నాడు జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ దేనికోసం అంటే ఈ యొక్క బహిరంగ సభ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు విద్యారంగ సమస్యల మీద ఎన్నైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్స్ విడుదల చేయాలి. స్థానిక సంఘ ప్రైవేట్ రంగాలలో 75% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యారంగ సమస్యల మీద చాలా యూనివర్సిటీలలో వీసీలు లేక రిజిస్టర్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు. స్థానికంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రేపు 30వ తారీఖు నాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి కవులు, కళాకారులు, మేధావులు, విద్యారంగ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ జంజీగా ఈ రోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మన ఎగ్జాంపుల్ ఢిల్లీలో చూసుకుంటే, జార్ఖండ్ లో చూసుకుంటే, ఒరిస్సాలో చూసుకుంటే ఈ ప్రభుత్వాలు అధికారులు రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ తుక్కలు తొక్కడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజు జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా మీ యొక్క విద్యార్థులకు పిలుపునివ్వడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జమ్మికుంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, మండల అధ్యక్షులు వీరమణిని పరశురాం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినారు. అనంతరం పండ్లను పంపిణీ చేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణం లోపల మరి మా పట్టణ అధ్యక్షుడు సోదరు రమేష్, మరి మండల అధ్యక్షుడు పరశురాములు గారు, మరి వీరి ఆధ్వర్యంలో మా నాయకులు, మా కౌన్సిలర్లు, మా సీనియర్ లీడర్లు, మా సతీష్ రెడ్డి అందరూ పేరు పేరున అందరి ఆధ్వర్యం లోపల మా మహిళా సోదరుమణి భాగ్య అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుండి మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిండు. మరి ఆనాడే మరి నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, మరి ఇందిరాగాంధీ కావచ్చు, మరి ఇప్పుడున్న సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఈ దేశం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు, సామాజిక న్యాయం కొరకు, సామాజిక చైతన్యం కొరకు, అభివృద్ధి కొరకు పాటుపడిన కుటుంబం. మరి అలాంటి కుటుంబంలో ఈ దేశ దిశను మరి బాగుండాలని చెప్పి పరిపాలించిన గొప్ప నాయకుడు మరి రాజీవ్ గాంధీ గారు. మరి వారి జయంతి వేడుకలు మరి ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. మరి వారి ఆశయాలు ముందు పోవాలి అంటే తప్పకుండా మనం రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేసినప్పుడే మరి ఆశయాలన్నీ సిద్ధి అయితే మరి అమలైతే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని వారి ఆశయాలు అమలయ్యే విధంగా మరి మరొకసారి ఈ దేశానికి మళ్ళీ తిరిగి మరి పూర్వభయం వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై ప్రణవ్. ఈరోజు మన రాజీవ్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరియు జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షత నిర్వహించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆశయాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల లెక్క పనిచేసి యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మనం కష్టపడి మనం గనక ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే ఈ దేశం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరియు ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మతతత్వ పార్టీ, మతాన్ని రెచ్చగొట్టుకుంటూ ఎన్నో విధాలుగా
చేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఈ యొక్క మనం ఇవాళ జరుపుకున్నటువంటి ఆయన జయంతిని పురస్కరించుకొని మనం రాబోయే రోజులలో తప్పకుండా మనం అందరం కష్టపడితే మనం తప్పకుండా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.